ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ చూద్దాం గైస్. ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలు. నిన్న లాభాలతో ముగిసిందనమాట. చూద్దాం ఒకసారి. సెన్సెక్స్ వచ్చేసి 152 పాయింట్లు పైకుంది అండ్ నిఫ్టీ వచ్చేసి 10 పాయింట్లు పైకుంది. దట్స్ గ్రేట్. రూపాయి 2.93 లక్షల కోట్లు పెరిగిన సంపద. ఎఫ్ఐఐ విక్రయాలు రూపాయి 943.42 కోట్లు. డిఐఐ కొనుగోళ్లు రూపాయి 2883.17 కోట్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కదలాడింది. తొలి అర్ధభాగం వరకు లాభాల్లో ఉన్న సూచీలు మధ్యాహ్నం తర్వాత భారీ నష్టాల్లోకి జారాయి. అయితే ఆఖరులో బ్లూ చిప్ బ్యాంకింగ్, వాహన, భారీ యాంత్ర పరికరాల షేర్లకు కొనుగోలు మద్దతు లభించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 20 పైసలు పెరిగి 95.08 వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 0.75% తగ్గి $78.83 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లలో సింగపూర్ మినహా మిగతావి లాభాల్లో ముగిశాయి. అంటే సింగపూర్ తప్పితే మిగతావన్నీ లాభాల్లోనే ముగిశాయంట. దట్స్ గ్రేట్. బిజినెస్లోని నామోదిత కంపెనీల మార్కెట్ విలువ రూపాయి 2.93 లక్షల కోట్లు పెరిగి రూపాయి 492.43 లక్షల కోట్ల అంటే 5.18 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. సానుకూలంగా మొదలైన ఉదయం సెన్సెక్స్ 79,055.38 పాయింట్ల వద్ద లాభాల్లో క్రితం ముగింపు 78,428.95 ఆరంభమైంది. ఆ తర్వాత లాభాలు తగ్గుతూ మధ్యాహ్నం సూచి నష్టాల్లోకి వచ్చింది. ఒక దశలో ఇంట్రాడే గరిష్టం నుంచి 769.94 పాయింట్ల నష్టంతో 78,285.74 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఆఖర్లో పుంజుకొని 152.05 పాయింట్ల లాభంతో 78,581 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్సి నిఫ్టీ కూడా 9.75 పాయింట్లు పెరిగి 24,624.65 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే 24,677.6 పాయింట్ల వద్ద గరిష్టాన్ని 24,497.95 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. 18 కంపెనీలు రాణించాయి. సెన్సెక్స్ 30 కంపెనీల్లో 18 కంపెనీల్లో లాభాల్లో ముగిశాయి. అల్ట్రాటెక్ 2.04%, ఎన్టీపీసీ 1.77%, ఎస్బీఐ 1.74%, M&M 1.73%, ఇండిగో 1.34%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.27% పెరిగాయి. టీసీఎస్ 1.23%, ఎస్సీఎల్ టెక్నాలజీస్ 1.12%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.93%, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 0.71%, సన్ ఫార్మా 0.56%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.4% నష్టపోయాయి. ఓకే, ఇవి నష్టపోయాయన్నమాట. 30 కంపెనీల్లో అంటే 12 కంపెనీలు నష్టపోయాయి కదా, అవన్నమాట. మణిపాల్ ఓకే, ఒకసారి ఈ బాక్స్లో ఏముందో చదువుదాం. ఇది కొత్త ఐపీఓ సమాచారం గైస్. ఆర్డీ ఇండస్ట్రీస్ ఐపీఓ తొలి రోజుకు 3.08 రెట్ల స్పందన లభించింది. రిటైల్ మదుపర్ల విభాగంలో 3.22 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. మోల్బియో డయాగ్నాస్టిక్స్ ఐపీఓకు ధరల శ్రేణిగా రూపాయి 768 నుంచి 807ను నిర్ణయించారు. ఈ ఇష్యూ ఈ నెల 10న ప్రారంభమై 12న ముగియనుంది. ప్రతిపాదన ఐపీఓలో భాగంగా రూపాయి 200 కోట్ల విలువైన తాజా షేర్లను
ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 91.66 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయించారు. ఇది కొత్త ఐపీఓ సమాచారం గైస్. ఆర్డి ఇండస్ట్రీస్ మరియు మోల్బియో డయాగ్నాస్టిక్స్. మణిపాల్ హెల్త్ షేర్లు శుభారంభం అంట. దట్స్ గ్రేట్. చూద్దాం. స్టాక్ మార్కెట్లో మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ షేరు శుభారంభం చేసింది. ఇష్యూ ధర ₹590తో పోలిస్తే బీఎస్సీలో ట్రేడింగ్ 11% అధికంగా ₹600.55 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత 14.58% లాభపడి ₹676.05 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని చేరింది. చివరకు 13% లాభంతో ₹666.7 వద్ద ముగిసింది. ఎన్ఎస్సిలోని 10.5% పెరిగి ₹666.95 వద్ద స్థిరపడింది. తొలి రోజు ట్రేడింగ్ ముగిసేసరికి సంస్థ మార్కెట్ విలువ ₹87,696.2 కోట్లుగా నమోదైంది. దట్స్ గ్రేట్. మణిపాల్ హెల్త్ షేర్లు మంచిగా శుభారంభమయ్యాయంట. అదనమాట. ఇక్కడ చూడవచ్చు, నిన్న స్టాక్ మార్కెట్లు అందరూ సీరియస్గా చూస్తున్నారు. సో ఫస్ట్ నష్టంలో వెళ్ళి తర్వాత లాభాల్లోకి వెళ్ళింది కదా. సో అదన్నమాట. సో ఇది గైస్ మొత్తానికి ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్.